అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్య సాధనలో మీరు అనుకున్న ఫలితాలు సాధించి విజయాలు అందుకుంటారు. పాత సమస్యలకు పరిష్కారం దొరకడం వల్ల పెద్ద భారం తగ్గుతుంది. మీ కృషికి తగిన ఫలితం లభించి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనులను పట్టుదలతో వ్యవహరించి విజేతగా నిలుస్తారు. చిన్నపాటి ఆపదలు లేదా అనుకుని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అపరిచితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మాట తీరులో జాగ్రత్త అవసరం. చెడు సాంగత్యానికి మరియు మద్యానికి ఈరోజు పూర్తిగా దూరంగా ఉండాలి. లేనిచో అనవసరపు చిక్కుల్లో పడతారు. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకండి. ఈరోజు మీకు ఒక ఆందోళనకరమైన లేదా భయంకరమైన వార్త వినే అవకాశం ఉంది. వార్త విన్నప్పుడు నిబ్బరంగా ఉండండి మరియు తొందరపాటుగా స్పందించకండి. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించడం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. కుటుంబ సభ్యులకు అండగా ఉండి వారికి ధైర్యం చెప్పండి. పరిసరాల నుండి మీకు ఊహించని సహకారం లభిస్తుంది. ఇది కొత్త అవకాశాలకు దారితీస్తుంది. సాంకేతిక రంగంలో ఉన్నవారికి నూతన ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. మీకు వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో గొప్ప విజయాలు అందుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మెండుగా ఉంటాయి. ఎంతటి కష్టమైన పనైనా మనోబలంతో పూర్తి చేస్తారు. మీలోని ప్రోత్సాహం ఇతరులకు ప్రేరణగా ఉంటుంది. కొత్త సవాళ్లను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు మరియు మీ శక్తి సామర్థ్యాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. భావోద్వేగాల విషయంలో నియంత్రణ అవసరం. అకస్మాత్తుగా వచ్చే కోపం లేదా ఆందోళన వల్ల నిర్ణయాలు దెబ్బతినే అవకాశం ఉంది. శాంతియుత మార్గాలను అనుసరించడం ద్వారా మానసిక స్థిరత్వాన్ని పొందుతారు. ఒత్తిడిని అధిగమించడానికి సంగీతం వినడం లేదా ప్రకృతిలో గడపడం వంటివి చేయండి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరిగి పూజలు, ధ్యానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాల దర్శనం వల్ల అపారమైన మానసిక శాంతి లభిస్తుంది. దైవ చింతనలో గడపడం వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఆత్మతృప్తి కలుగుతుంది. వివాహం, గృహప్రవేశం లేదా వాహనం కొనుగోలు వంటి శుభకార్యాల చర్చలు ఈరోజు సఫలమవుతాయి. నిలిచిపోయిన మంగళకరమైన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి లేదా శుభకార్యాలకు ముహూర్తాలను నిర్ణయించడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహగతులు హెచ్చరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నందున డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయ ప్రయాణాలు మరియు సుదీర్ఘ ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. ప్రయాణంలో విలువైన వస్తువుల పట్ల అశ్రద్ధ వహించకండి. స్నేహితులతో గడిపే సమయం మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సామాజిక జీవితంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు కొత్త మిత్రుల సహకారం లభిస్తుంది. ఆపదలో ఉన్న స్నేహితులకు మీరు చేసే సహాయం అందరి మెప్పు పొందుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. శారీరక అలసట మరియు మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సరైన ఆహార నియమాలు పాటించడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలు. విద్యార్థులు తమ చదువులో విశేషమైన ప్రతిభ కనబరిచి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. పరిశోధన రంగంలో ఉన్నవారికి కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం దక్కుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితం ఎంతో మధురంగా సాగుతుంది. భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది మరియు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. అవి భవిష్యత్తులో ముఖ్యమైన బంధాలుగా మారే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు లేదా విందు వినోదాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు. కుటుంబ జీవితంలో సఖ్యత నెలకొంటుంది మరియు అందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మరియు వారి నుండి మీకు పూర్తి మద్దతు లభించడమే కాకుండా పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్తలు వింటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండి మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి ఈ రోజుతో తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే విలాసాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వృధా ఖర్చులు చేయకండి. అకస్మాత్తుగా ఈ రాశి వారికి ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఇది మీ పొదుపును పెంచుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంది.
ఇవి భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. వ్యవసాయ రంగంలోని వారికి దిగుబడి మెరుగ్గా ఉండి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార విస్తరణకు మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగ స్థితిలో ఉన్న ఈ రాశి వారికి సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా పదోన్నతికి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రతిష్టాత్మక స్థలం నుండి పిలుపు రావచ్చు. కార్యాలయంలో మీ పనితీరుపై పై అధికారులు ప్రశంసలు కురిపిస్తారు. ఇది మీ కెరీర్ ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈరోజు కుటుంబంతో కలిసి కొన్ని సరదా కార్యక్రమాలు ఉంటాయి. నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. ప్రముఖులను కలవడం వల్ల ప్రయోజనాలు, గౌరవం లభిస్తాయి. ఇది మీ మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. విద్యార్థులు చదువులకు సంబంధించిన ఏవైనా సమస్యలను పరిష్కరించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయి ఉంటే ప్రస్తుతానికి దాని నుండి ఉపశమనం పొందే అవకాశం తక్కువగా ఉంది. శ్రేయోభిలాషులను సంప్రదించడం మీ సమస్యల పరిష్కారానికి సహాయపడవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు కాబోతుంది. మీ ప్రవర్తనలోని మర్యాద, సౌలభ్యం మీకు విజయాన్ని అందిస్తాయి. మీ కుటుంబ సంబంధాలలో మీరు ఒక గాఢతను, సన్నిహిత్యాన్ని అనుభూతి చెందవచ్చు. ఈరోజు మీ కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాలు ఈరోజు పూర్తవుతాయి. మీరు మీ భాగస్వామి కార్యకలాపాలపై శ్రద్ధ పెడతారు. ఈరోజు మీ ఉద్యోగంలో కొత్త మైలురాళ్లను సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారం నుండి ప్రయోజనం పొందవచ్చు. మీరు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ లావాదేవీలు కూడా పెరగవచ్చు. నమ్మకమైన మరియు ప్రత్యేకమైన వ్యక్తులు మీ పనిలో మీకు సహాయం చేస్తారు. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయంలో ఆందోళన ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తుంటే దాని గురించి మరింత సమాచారం సేకరించడం ముఖ్యం. అలాగే అనుభవజ్ఞుల సలహాను పాటించండి. మీకు ఖచ్చితంగా తగిన పరిష్కారం లభిస్తుంది. పనిలో కోరుకున్న పని మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సమన్వయ లోపం కారణంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఇది మీ కుటుంబాన్ని ప్రభావితం చేయనివ్వకండి. మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. మీరు దగ్గు, జలుబు మరియు ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. పని ప్రదేశంలో పై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపార భాగస్వాములకు అవకాశాలు కలుగుతాయి. మీ జీవిత భాగస్వామి పట్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీ కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రాశి వారి కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చట్టపరమైన చిక్కుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలతో నిండి ఉంది. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గాయాల పాలు కావచ్చు లేదా మీ వాహనం పాడవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశి వారికి చిన్నపాటి ఆపదలు లేదా అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అపరిచితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట తీరులో జాగ్రత్త అవసరం. చెడు సాంగత్యానికి మరియు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండండి. లేనిచో అనవసరపు చిక్కుల్లో పడతారు. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.